సో రెసిస్టెన్స్ రెసిస్టివిటీ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మచ్ కరెంట్ విల్ an ఎలక్ట్రికల్ బల్బ్ డ్రా when 220 volts of source. సో సోర్స్ యొక్క వోల్టేజ్ is equal to 220 volts ఉంది. If the resistance of the bulb filament is R is equal to 1200 ohms ఆఫర్ చేస్తుంది. అయితే సర్క్యూట్లో ఎలక్ట్రికల్ కరెంట్ I ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఓమ్స్ లా యొక్క బేసిక్ డెరివేషన్ మనకు తెలుసు, దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు IR. దాని నుంచి కరెంట్ కావాలంటే I ఈజ్ ఈక్వల్ టు V/R అవుతుంది. సో దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు 220 డివైడెడ్ బై 1200. E0 క్యాన్సిల్, 2 టేబుల్ దీనిలో 11 టైమ్స్, దీంట్లో 60 టైమ్స్, 6 దీనిలో 10 టైమ్స్, దీనిలో 1 టైమ్, నెక్స్ట్ 5లో 8 టైమ్స్ 48, 20లో 3 టైమ్స్. కాబట్టి అప్రాక్సిమేట్లీ 0.183 amperes will be the current in the electrical circuit అవుతుంది. ఓకేనా, సో కరస్పాండింగ్లీ కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ 0.183 amperes వచ్చింది. నెక్స్ట్ వన్, హౌ మచ్ కరెంట్ విల్ an ఎలక్ట్రికల్ హీటర్ కాయిల్ విల్ డ్రా. నా పొటెన్షియల్ అదే ఉంది, కాకపోతే కాయిల్ యొక్క రెసిస్టెన్స్ మారింది, దట్ ఈజ్ 100 ohms అయింది. స్టిల్ కరెంట్ సేమ్ అవుతుందా మారుతుందని అడిగాడు. ఓకేనా, మీకు రెసిస్టెన్స్ మారింది కాబట్టి కరెంట్ కంపల్సరీ మారుతుంది. మళ్ళీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే I ఈజ్ ఈక్వల్ టు 220 డివైడెడ్ బై 100. ఇది క్యాన్సిల్, సో ఇట్ ఈస్ 2.2 amperes. దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ కాయిల్ ఎప్పుడైతే తగ్గిందో, ఇక్కడ మీకు 1200 ఉన్నది కాస్త 100కి తగ్గితే కరస్పాండింగ్ కరెంట్ చూడండి 0.18 వచ్చింది కాస్త 2.2 amperesకి. కాబట్టి మనకి దీనిలో రిలేషన్స్ కరెంట్కి పొటెన్షియల్కి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ హీటర్, ఇట్ ఈస్ 60 volts when it draws a current of 4 amperes. What current will the heater draw will the potential is increased to 120. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, 2 పొటెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని V1 అనుకుందాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఏమైంది 120 voltsకి పెరిగితే ఇది ఇనీషియల్ కరెంట్ అయితే ఫైనల్ కరెంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫర్ ద సేమ్ సర్క్యూట్. ఓకేనా, మనకు ఆల్రెడీ ఓమ్స్ లా చెప్పింది అదే కదా, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అన్నాం. కాబట్టి దీని నుంచి నేను V1/V2 ఈజ్ ఈక్వల్ టు I1/I2 డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ నుంచి రాసుకోవచ్చు కదా. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. V1 60 డివైడెడ్ బై V2 120 అయింది. కరస్పాండింగ్ కరెంట్ అయితే ఇది 4 ఉంది. ఫైనల్ వాల్యూ ఎంత అని అడిగాడు, తెలియదు కాబట్టి దాన్ని I2 అనుకోండి. సో ఇది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే I2 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 amperes. సో ఎప్పుడైతే 120 voltsకి పొటెన్షియల్ని పెంచావో సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా పెరుగుతుంది. అండ్ అది ఎంత అయింది, అది కూడా డబల్ అయింది, దట్ ఈస్ 8 amperes వచ్చింది. క్లియరా? ఇలా ఓమ్స్ లా మీద బేస్ అయ్యి వోల్టేజ్కి కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్యలో రిలేషన్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు వాటిల్లో మీకు ఇన్పుట్ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా ద్వారా కరస్పాండింగ్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మల్టిపుల్ రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు వాటిని సిరీస్ ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేస్తారు, సో సిరీస్ కాంబినేషన్స్, ప్యారలల్ కాంబినేషన్స్ అండ్ కరస్పాండింగ్ పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీ అంటే ఏంటి, నెక్స్ట్ కమర్షియల్ యూనిట్, మనకి ఎలక్ట్రికల్ బిల్ ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు కమర్షియల్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ కమర్షియల్ యూనిట్స్ అంటే ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.